విశ్వాసం గల జంతువులంటే ముందుగా గుర్తుకు వచ్చేది కుక్కలు. విశ్వాసమే కాదు, కుక్కలకు పసికట్టే లక్షణం కూడా ఎక్కువనే ఉంటుంది. అందుకే పోలీసులు నేర పరిశోధనలో కుక్కలను తీసుకువెళ్తుంటారు. పోలీసు శాఖలో ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ కూడా ఉంటుంది. అయితే తాజాగా అటవీ శాఖలోనూ ఓ కుక్క కలప స్మగ్లర్ల భరతం పడుతోంది. దాని పేరు హంటర్. అక్రమంగా కలప తరలించుకుపోయే వారిని, వన్యప్రాణులను వేటాడే వారిని పట్టిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ అభయారణ్యంలో ప్రస్తుతం ఈ హంటర్ డాగ్ పేరు వినగానే అక్రమార్కులు హడలెత్తిపోతున్నారు. 2025 ఆగస్టు నెలలో ఈ హంటర్ డాగ్ను మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్కు తీసుకువచ్చారు. ఈ డాగ్ స్క్వాడ్ గడిచిన 9 నెలల కాలంలో 14 కేసులను ఛేదించింది. జన్నారం డివిజన్ కేంద్రంలోని బీట్ అధికారి అనిల్ కుమార్తో పాటు బేస్ క్యాంప్ సిబ్బంది ఈ హంటర్ డాగ్ ఆరోగ్యం, ఆహారం, డైట్ ప్లాన్, వ్యాయామం తదితర విషయాలను చూసుకుంటున్నారు. ఈ డాగ్ సంరక్షణ కోసం బీట్ అధికారికి ప్రత్యేకంగా 7 నెలల శిక్షణ కూడా ఇచ్చారు. హర్యానాలోని ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు శిక్షణ కేంద్రంలో ఈ శిక్షణను పూర్తి చేశారు. ఇది 2025 జనవరిలో రెస్పెక్టెడ్ డిఎఫ్ అండ్ డిప్యూటీ గారి ఆదేశానుసారం నేను డాగ్ స్క్వాడ్ ట్రైనింగ్కి సెలెక్ట్ అయ్యి హర్యానాలోని పంచకుల ఆ ఏరియాలో ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేటువంటి సెక్యూరిటీ ఫోర్స్ నందు నేషనల్ ట్రైనింగ్ అకాడమీ డాగ్స్ అండ్ యానిమల్స్లో మాకు అక్కడ డాగ్ తోటి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను అక్కడ 7 months ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఆగస్ట్ 10 రోజు ఇక్కడికి రావడం జరిగింది. 25 ఆగస్ట్ 10కి విత్ డాగ్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. జన్నారం మాకు అలర్ట్ చేశారంటే జన్నారంలో ఒక బొలెరో వెహికల్ ఇచ్చారు అండ్ ఈ క్వార్టర్ రిపేర్ చేసి ఇచ్చారు మాకు రెస్పెక్టెడ్ ఎఫ్డిఓ జన్నారం సార్. సో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 కేసుల్ని సక్సెస్ఫుల్గా ట్రాక్ చేశారండి. అరౌండ్ ద కవ్వాల్ టైగర్ రిజర్వ్ తిరుగుతూ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ రైడ్స్ ఆల్సో కండక్ట్ చేస్తున్నాము. ఫ్రింజ్ విలేజెస్ ఏవైతే అంటే గతంలో జరిగినటువంటి అఫెన్సెస్ కానీ హంటింగ్ కానీ అవి ఉన్నటువంటి కేసెస్ ఉన్న విలేజెస్ని, కాంప్లికేటెడ్ విలేజెస్ని మేము అన్ని కవర్ చేసుకుంటూ రెస్పెక్టెడ్ డిప్యూటీ గారి మంత్లీ మాకు ప్రోగ్రామ్ ఉంటుందండి, టూర్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ప్రకారం ఇక్కడ మాకు ఎఫ్డిఓ జన్నారం గారు సర్వ్ చేస్తారు. అంటే మాకు ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఇస్తారండి. కవ్వాల్ అభయారణ్యంలో అక్రమార్కుల భరతం పడుతున్న ఈ హంటర్ డాగ్ బెల్జియం మాలివోయిస్ బ్రీడ్కు చెందింది. ఇది మనిషి కంటే 200 రెట్లు ఎక్కువగా వాసనను పసిగడుతోంది. దీని ఆరోగ్యం, ఆహారం విషయంలో సిబ్బంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రతిరోజు ఉదయం ఈ హంటర్ డాగ్ను బయటకు తీసుకువెళ్లి దాదాపు గంట సేపు రన్నింగ్, జాగింగ్, జంపింగ్ వంటి వ్యాయామాలు చేయిస్తారు. తిరిగి సాయంత్రం కూడా వ్యాయామం చేయిస్తారు. ఇక దీనికి పెట్టే ఆహారం విషయంలో ప్రత్యేకమైన మెనూ పాటిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం ఒక ఉడకబెట్టిన గుడ్డు, 600 మిల్లీలీటర్ల పాలు, 250 గ్రాముల జొన్న లేక మక్క గట్క లేదంటే అన్నం, 100 గ్రాముల ఆకుకూరలు లేక కూరగాయలు ఉడికించి ఈ హంటర్ డాగ్కు తినిపిస్తారు. అలాగే సాయంత్రం 350 గ్రాముల మటన్, 250 గ్రాముల అన్నం, కొద్దిగా పసుపు వేసి ఉడికించి పెడతారు. ప్రతి నెల క్రమం తప్పకుండా కోరుట్లలోని పశుసంవర్ధక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కేంద్రానికి తీసుకువెళ్లి ప్రొఫెసర్ స్థాయి వైద్యాధికారితో వైద్య పరీక్షలు చేయిస్తారు. అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తారు. ఈ హంటర్ డాగ్ కోసం జన్నారం డివిజన్ కార్యాలయంలో ఓ క్వార్టర్ను కూడా కేటాయించారు. ఏదైనా ఆపరేషన్కు తీసుకువెళ్లడానికి ప్రత్యేకంగా బొలెరో వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే దీంతో రాత్రి వేళల్లో మాత్రం ఎలాంటి ఆపరేషన్స్ చేపట్టరు. బెల్జియం షెఫర్డ్, అందులో మెలనాయిస్ ఒరిజినల్ బ్రీడ్ అండి. అది ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ నుంచి అక్కడే వాళ్ళే మాకు WWF ఇండియా వాళ్ళు పరిచయం చేసి ఇచ్చారు డాగ్ను. సో దాని వయసు ఇప్పుడు 18 నెలలు అండి, 1.5 years దాని ఏజ్. సో దానికి అక్కడ 7 months ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఇక్కడ దానికి వచ్చేసి ఫెసిలిటీస్, దానికి ఫుడ్ అనేది మార్నింగ్, ఈవినింగ్ 2 times ఇస్తామండి. మార్నింగ్ 2 బాయిల్డ్ ఎగ్స్ ఇస్తాము అండ్ 1/2 liter మిల్క్, జొన్న గట్క లేదా మక్క గట్క 200 grams, అందులో బీట్రూట్, క్యారెట్ అండ్ పాలకూర మిక్స్డ్ వెజిటేబుల్ అదొక 100 grams కవర్ అయ్యేటట్టు దాన్ని బాయిల్ చేసి ఇస్తామండి. మార్నింగ్ అవర్స్ మీట్, ఫ్రెష్ మీట్, మటన్, ఫస్ట్ ప్రిఫరెన్స్ మటన్ అండి, మటనే ఇస్తాము. దాంతోపాటు 250 grams రైస్, అందులో మళ్ళీ 100 grams కవర్ అయ్యేటట్టు బీట్రూట్, క్యారెట్, పాలకూర, పత్తా గోబీ కానీ పులిగోబీ కానీ ఇట్లాంటివి, అవి చిటికెడంత పసుపేసి బాయిల్ చేసి ఇస్తామండి. దీనికి అంటే మసాలాలు కానీ కారం కానీ ఉప్పు కానీ ఏవి యూజ్ చేయమండి. ఇదండి అంటే దాని గ్రౌండ్ వచ్చేసి డైలీ మార్నింగ్ 5:30 to 6 మధ్యలో దాన్ని
బయటికి తీస్తామండి. బయటికి తీసేసి గ్రౌండ్ కంపల్సరీ రోజు చేయించాలి. 1 అవర్ 1 to 1.5 అవర్ గ్రౌండ్ ఎక్సర్సైజ్ చేపిస్తాం. బాల్ తోటి ఆడిపిస్తాం. దాన్ని ఆడిపించి దాని మానసిక ఉల్లాసం కోసం అండ్ హెల్తీగా ఉండడం కోసం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ. డాగ్స్ కి విజన్ ఉండదు, కంటి చూపు ఉండదు. అది కేవలం వాసనతోటే వాసనను పసిగట్టి అవి కేసెస్ ను ట్రాక్ చేస్తాయి. మనుషుల కంటే 200 రెట్లు అధికంగా వాసనను పసిగట్టే శక్తి డాగ్స్ కు ఉంటుందండి. అందులో మళ్ళీ వినికిడి శక్తి మనుషుల కంటే 20 రెట్లు అధికంగా ఉంటుంది డాగ్స్ కి. చూపు మాత్రం మనుషుల కంటే 10 రెట్లు తక్కువ ఉంటుంది. దానికి కలర్ విజనింగ్ అనేది ఉండదు, అంతా ఒకటే కలర్ లో బ్లాక్ లోనే కనిపిస్తుంది దానికి. అందుకే నైట్ టైం దానికి కంపల్సరీ రెస్ట్ ఇస్తామండి. ఈ హంటర్ డాగ్తో అటవీ సమీప గ్రామాలలో ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నారు. అడవిలో చెట్లు నరికినా, వన్యప్రాణులను వేటాడినా స్మగ్లర్లను ఈ హంటర్ డాగ్ ఎలా పట్టుకుంటుందో ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మొత్తం మీద ఈ హంటర్ డాగ్ అక్రమార్కులను హడలెత్తిస్తోందంటే అతిశయోక్తి కాదు.